నమస్తే. ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించినటువంటి అంశంలో కల్వకుంట్ల తారక రామారావు ఈరోజు ఉదయం 10:30కి మూడోసారి ఏసీబీ అధికారుల ముంగడికి హాజరు కావడం జరిగింది. ఒక పక్కన హాజరు అవుతూనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ భవన్లో నన్ను అరెస్ట్ చేస్తారు కావచ్చు అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. దాని తర్వాత చాలామంది ఆందోళన చెందినటువంటి కార్యకర్తలంతా నిజంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కావచ్చు, అందుకనే కేటీఆర్ మాట్లాడిండు, ఆయనకున్నటువంటి సమాచారం కావచ్చు. మరొక పక్కన ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి, ఎందుకంటే 2 సార్లు విచారించారు, ఇప్పుడు మళ్ళీ విచారించడానికి సిద్ధమైందంటే కన్ఫామ్గా ఏదైనా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కావచ్చు అన్నటువంటి భావనతోటి కేటీఆర్ మాట్లాడినటువంటి ఆ మాటలకి వాళ్ళందరూ కూడా చాలామంది హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు కార్యకర్తలంతా తెలంగాణ భవన్కి రావడం జరిగింది. తెలంగాణ భవన్ నుంచి అలాగే నీలఫోర్ కేఫ్ ఏదైతే ఉందో ఆ కేఫ్ ఆ గలీలో ఉంటుంది. ఆ సంబంధించినటువంటి ఏసీబీ ఆఫీస్ దగ్గరికి పెద్ద ఎత్తున కూడా గతంలో కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారించేటువంటి సందర్భంలో చాలామంది ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించారు. అప్పుడు మళ్ళీ కేటీఆర్ పైన అప్పుడు ఒక కేసు అయింది. ఎందుకంటే అప్పుడు ఎట్లాంటి ర్యాలీలకు పర్మిషన్ లేదు, ఎట్లా ర్యాలీలు తీసుకుంటూ ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయిందని చెప్పేసి అప్పుడు పోలీసులు సైతం కేటీఆర్ మీద కేసు పెట్టడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు ఇంకా అంతకంటే చాలామంది ఎక్కువగా కేటీఆర్ మాట్లాడినటువంటి జైల్లో వేస్తారు, నన్ను అరెస్ట్ చేస్తారు, 100 కేసులైనా పెడతారు, నేను 100 సార్లైనా జైలుకి పోతానని చెప్పేసి ఏదైతే మాట్లాడిండో ఆ మాటలకి మరి నిజంగానే కావచ్చేమని అడిగొచ్చిండు. అయితే దాంతో చేసేదేమి లేక పోలీసులంతా ఆ సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే ఏసీబీ ఆఫీసు చుట్టుపక్కల ఉన్నటువంటి హోటళ్ళు కానీ మరో పక్కన సంబంధించినటువంటి గుంపుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేసి మీరందరూ ఇక్కడ ఉండొద్దు, మీరు వెళ్ళిపోవాలి, లేకపోయినట్లయితే కేసులు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఈ అంత వ్యవహారం చూసిన తర్వాత నిజంగా కేటీఆర్ని ఏమైనా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా అంటే మేబీ కావచ్చేమో. ఎందుకంటే ఇప్పటికే దాటవేసేటువంటి సమాధానాలు చెప్తా ఉన్నాడు. ఫార్ములా ఈ రేసులో 55 కోట్ల కుంభకోణానికి సంబంధించినటువంటి అంశంలో ఓ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు. మరి నిబంధనలకు అనుగుణంగానే మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తా ఉన్నాడు. నిబంధనకు అనుగుణంగానే అంటే మీరు కేవలం మీ పరిధిలో ఉండేది 2 నుంచి 3 కోట్ల రూపాయలు. మీరు సరే ఎవరికి ఆర్థిక శాఖ అనుమతో లేకపోయినట్టు ఉంటే ఎవరి పర్మిషన్ లేకపోయినా మీకు ఆ బాధ్యతలు ఉండేది. కానీ 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి అధికారాలు అక్కడ హెచ్ఎండిఏకి కానీ ప్రభుత్వానికి కానీ లేదు. ఆర్థిక శాఖ అనుమతి ఉండాలి, ఆ క్యాబినెట్ ఆమోదం పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. మళ్ళీ విదేశీ కంపెనీలకు డబ్బులు చెల్లించడం ఇది పెద్ద సవాల్గా మారింది. ఎన్నికల సంబంధించినటువంటి ఆ పీరియడ్లో ఈ సంబంధించినటువంటి వ్యవహారం అంతా నడవడం ఇది పెద్ద చర్చగా మారింది. అంటే దీంట్లో కేటీఆర్కు సంబంధించినటువంటి బినామీలకు 55 కోట్ల రూపాయలని లాభాన్ని చేకూర్చడం కోసం కేటీఆర్ ఆడినటువంటి డ్రామాగా మరి ఒక ఏసీబీ అధికారులు వాళ్ళు కేసు నమోదు చేసి A1గా కేటీఆర్ని పెట్టి, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డిని పెట్టి ఈ కేసును ఏసీబీ అధికారులు విచారిస్తా ఉన్నారు. సో అదే సందర్భంలో ఇక్కడ మనకు వెనక కనపడతా ఉన్నటువంటి ఈ పిక్ ఏదైతే ఉందో ఇది తెలంగాణ భవన్, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి భవన్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం. ఇది బంజారా హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం. ఇది కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే. ఈ కార్యాలయానికి ఏసీబీ కార్యాలయానికి 1 కిలోమీటర్ మాత్రమే దూరం ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ కార్యాలయం నుంచి ఏసీబీ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా గుమిగూడి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళందరూ ఏం చేసిందంటే వాళ్ళందరినీ ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి నీలోఫర్ కేఫ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి నీలోఫర్ కేఫ్లో చాలామంది ఎప్పుడైనా ఉంటారు, కానీ అక్కడ ఉన్నటువంటి కేఫ్లో మొత్తం అంతా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే రోడ్డు మీద ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అల్లకపోయి ఉన్నారు. అంటే ఎక్కడ చోటు దొరికితే అక్కడ ఇక కమాండ్ కంట్రోల్ అక్కడే ఉంటుంది. కమాండ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి ఏదో సంబంధించినటువంటి భేటీ ఉంది కదా, ఇప్పుడు క్యాబినెట్కి సంబంధించినటువంటి భేటీ ఉంది కదా దాంట్లోనే, కాబట్టి అక్కడికి వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని వాళ్ళకి ఎక్కడికక్కడ తరలించడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సైతం కూడా తాళాలేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంటే కొంత ఆందోళన అయితే కలిగిస్తూ ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి తాళాలేస్తూ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే మరి కేటీఆర్ను నిజంగా అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది కావచ్చేమన్నటువంటి అభిప్రాయం అయితే వ్యక్తం అవుతా ఉన్నది. చూడాలి మరి కేటీఆర్కు గతంలో కూడా తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసిండు, సమాధానం దాటవేసేటువంటి ప్రయత్నాలు చేసింది. కాబట్టి ఇప్పుడు ఏమైనా అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశం ఉంటుందనేది చూడాల్సినటువంటి అంశం. ఇక చూడొచ్చు ఇక్కడ ఏది ఏసీబీ కార్యాలయం ముంగట
ఏసీబీ కార్యాలయం ముంగట సైతం కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇగో ఇక్కడ అంతా కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. సో ఎక్కడికక్కడ అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్యాలయం దగ్గరతో పాటు ఏసీపీ కార్యాలయం దగ్గర మహిళలు వచ్చిందో అక్కడి నుంచి పోలీసులు లాక్కెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆడ ఒక పక్కన లోపల విచారణ ఎదుర్కొంటా ఉంటే ఈ మునగాడు ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు లేకపోతే ఏదో రాష్ట్రానికి ఏదో వీళ్ళు తెచ్చిపెట్టినట్టుగా ఇలా మన వీళ్ళు బీరాలు పలుకుతా ఉన్నారు. అరే ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి దుర్మార్గులు ఇలా విచారణకు ఎదుర్కొనడానికి వాళ్ళు లోపడిపోతే బట్టలు చెప్పుకుంటా ఉన్నారు ఇక్కడ బయట ఉండి. అదేందో అర్థం కావట్లేదు. మొన్న కేసీఆర్ విచారణకు పోతుంటే కూడా ఇదే పరిస్థితి. అంటే మీరు దొంగతనం చేసినా మీరు లంగ పనులు చేసినా ఎవరు ఏమనొద్దు అన్నట్టు. మిమ్మల్ని కనీసం విచారణకు రమ్మని చెప్పేసి నోటీసులు, అది జైలుకు పంపుడు తర్వాతనేమో కానీ నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే వీళ్ళకు మరి ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఇక వీళ్ళకు గతంలో కేటీఆర్ ఇదే ఏసీబీ ఆఫీస్ ముంగడికి పోయేటప్పుడు గజగజ వణికిపోయి అడ్వకేట్లను పట్టుకపోయాడు గతంలో. ఎందుకంటే పోవడానికి లోపలికి పోయినట్టయితే ఎక్కడ మూస్తారో ఎక్కడ లోపడేస్తారో అని. ఇక ఇప్పుడు ఏం చేస్తాను ఉన్నట్టే బయటికి మాత్రం ఇట్లా కనబడతా ఉంటాడు. ఏది పులిలక్క కనబడతాడు, కానీ లోపల మొత్తం పిల్లి అవతారమే. లోపల ఒక భయం ఉంది ఎప్పుడైనా. ఎందుకంటే ఆయన మనసాక్షికి తెలుసు ఈయన చేసిన దాన్ని లంగ పని అయిపోయింది, దాంట్లో కోట్ల రూపాయల కుంభకోణం అయింది అనేది ఆయన కూడా తెలుసు. కానీ వీటిని అన్నిటి కూడా కవర్ చేసుకునేందుకు అరెస్ట్ చేస్తే చేసుకోరని, మరి అరెస్ట్ చేస్తే చేసుకోరని చెప్పినటువంటి ఈ మునగాడు మరి వీళ్ళందరినీ ఎందుకు తీసుకుపోయి అక్కడ ఆగవాగం చేస్తూ ఉన్నాడు అంటే ఒక రకంగా ఆయనకు ఉంది. ఇగో అక్కడ ఇట్లా ఉంటే ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఏసీబీ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి ఈ నీలోఫర్ సంబంధించినటువంటి ఈ హోటల్ ఇది. వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ఎవరో కాదు, బీఆర్ఎస్ ఇక్కడ పోలీసులు కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. వీళ్ళందరూ కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇగో ఇక్కడ ఇది అయితే మరొక పక్కన ఇక్కడ ఏసీబీ సంబంధించినటువంటి కార్యాలయం దగ్గర అయితే ఈ పరిస్థితి కనబడతా ఉన్నది. ఇది ఏసీబీ కార్యాలయం ముంగట. ఇగో అక్కడ వీళ్ళ ఆడావిడి ఏందో తెలియదు. మొత్తానికైతే పోలీసులు ఎక్కడికక్కడైతే కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ అంతా కూడా చూస్తూ ఉంటే కొంత ఏదో జరగబోతా ఉంది. ఇప్పటికే ఒక స్పష్టంగా ఒకటి అయితే మనకైతే అర్థమవుతా ఉన్నది. ముఖ్యంగా కేటీఆర్ చేసినటువంటి ఈ వ్యవహారం సంబంధించినటువంటి దాంట్లో మరి ఏమైనా అరెస్టు కాబోతా ఉన్నాడా, అందుకోసం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయానికి తాళాలు వేయడంతో పాటు వచ్చినటువంటి కార్యకర్తల్ని మరి ఇప్పటికే అక్కడి నుంచి చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో జరగబోతా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇప్పటికే ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి ఎవరైతే A2 A3 అయినటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి సైతం ఇప్పటికే మంత్రి యొక్క ఆదేశాల మేరకు మాత్రమే మేము రిలీజ్ చేసినాం పైసలు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి మంత్రి ఏమో మాకేం సంబంధం అన్నటువంటి, అంటే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ ఏమో నాకేం సంబంధం అన్నటువంటి తీరుగా తప్పించుకున్నటువంటి ప్రయత్నం, అధికారుల మీదకి నెట్టేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. గతంలో కేసీఆర్ కూడా ఏదైతే మొన్న కాళేశ్వరం కమిషన్ ముంగట హాజరైనటువంటి హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మాకేం సంబంధం ఉన్నది, వాళ్ళు ఇంజనీర్లు కట్టింది, అలాగే అక్కడ ఉన్నటువంటి నిపుణులకు ఏమైనా సంబంధం ఉంటుంది కానీ నాకేం సంబంధం అని చెప్పేసి కేసీఆర్ హరీష్ రావు ఏ విధంగానైతే కాళేశ్వరం కమిషన్ ముంగట తప్పించుకున్నటువంటి ప్రయత్నం, ఏ విధంగానైతే అధికారుల మీద నెట్టేసేటువంటి ఆ విధంగా వాళ్ళు చేసినో ఇప్పుడు సేమ్ అదే విధంగా కేటీఆర్ సైతం దీంట్లో తప్పించుకునేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కేవలం 55 కోట్ల కుంభకోణానికి కాదు, 55 కోట్లు కాదు, 55,000 కోట్ల కుంభకోణాలు చేసినటువంటి ఈ కుటుంబాన్ని ఇలా 55 కోట్ల రూపాయల కుంభకోణంలో కేసీఆర్ని కేవలం అరెస్ట్ చేస్తే సరిపోదు, వాళ్ళు తిన్నటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది వాళ్ళని నిర్దాక్షణంగా కక్కించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉన్నది. వాళ్ళు ఈరోజు జైలుకు పోయి మళ్ళీ 2 రోజులకు వచ్చిన తర్వాత ఈ కేసును కొట్టేస్తే మరి అసలైనటువంటిదే పైసలు తిన్నారు అనేది
మరి ఆ పైసలను తిన్నటువంటి పైసలను కక్కించకుండా కేవలం 10-15 రోజులు పోయి మళ్ళీ బెయిల్ మీద వచ్చినట్టు అయితే మళ్ళీ మీరు చేసినటువంటి విచారణ వేస్తే కాళేశ్వరం కమిషన్లో కూడా అదే ఎంత తిన్నారో అన్ని పైసలను కక్కియాలి. తెలంగాణ సమాజం ముంగట కూడా వీళ్ళని దోషులుగా నిలబెట్టేటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఆయా సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలపైన కూడా ఉంది. చూద్దాం మరి ఏ విధంగా ఉంటుంది. మరి కాసేపట్లో కల్వకుంట్ల తారక రామారావుకు మరి దాంట్లో గతంలో బయటకు వచ్చి మీడియా ముఖంగా బయటకు వచ్చి జబ్బలు జరుపుకుంటూ మాట్లాడినటువంటి కేటీఆర్కి ఈసారి ఆ విధంగానే ఉంటుందా, లేకపోయినట్టు పనిష్మెంట్ ఉంటుందా, వాళ్ళు అదుపులోకి తీసుకుంటారా అనేది కూడా మరి కాసేపట్లో చూడబోతా ఉన్నాం. ఈ అన్ని పరిణామాలు చూసినట్టయితే కొంత చర్చ అయితే నడుస్తూ ఉన్నది. కేటీఆర్ని జైలుకు పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి హడావిడి జరుగుతూ ఉంది. తెలంగాణ భవన్కి తాళాలేసింది అన్నటువంటి ఒక చర్చ అయితే నడుస్తూ ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.